హాయ్ ఆల్. సో మనకి ఈరోజు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరు అప్లై చేయలేదు, శాలరీ డీటెయిల్స్ అంతా, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా, అప్లికేషన్ ఫీజు, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్. సో ఇది మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది కూడా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషనే. సో మనకి చూసుకుంటే అప్లికేషన్స్ అనేది 25 నుంచి స్టార్ట్ అయ్యాయి ఆగస్టు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 30 అనమాట. సెప్టెంబర్ 30 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్స్కి 10th అనమాట. నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 10th వరకు మీకు హార్డ్ కాపీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి టైం ఉంటుంది అనమాట. అంటే మనకి ఇందులో 2 విధాలుగా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఒకటి ఆన్లైన్లో, ఇంకొకటి ఆఫ్లైన్లో అనమాట. ఆఫ్లైన్ అంటే కొరియర్ పోస్ట్ పంపించాలన్నమాట వాళ్ళు ఇచ్చిన స్పెసిఫిక్ అడ్రస్కి. ఓకేనా. సో ఆ అడ్రస్ అది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డేట్స్ అయితే ఇవి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్. సో మనకి ఈ 5 పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో మనం ఇక్కడ ముందే చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ 1, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ 2 అండ్ అలాగే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2. ఓకేనా. సో ఇవి 5 పోస్టులు అనమాట. మరి ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్స్ 1, 2, 2 అలాగా టెక్నికల్ ఆఫీసర్స్కి, టెక్నికల్ ఆఫీసర్ 1కి ఒక పోస్ట్ ఉంది, మిగతా అన్నిటికీ రెండు పోస్టులు ఉన్నాయి అనమాట, వేకెన్సీస్. సో మీరు ఇక్కడ క్యాస్ట్ కూడా చూసుకోవచ్చు. అంటర్చౌడ్ కేటగిరీకి అయితే ఒకటి, ఈడబ్ల్యూఎస్కి అయితే ఒకటి, అలా ఎస్సీ ఎస్టీ అలా ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా కూడా నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 అండ్ అలాగే అప్పర్ లిమిట్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ 1కి అయితే 30 years, టెక్నికల్ అసిస్టెంట్ కూడా 30 years, మిగతా మూడింటికి 25 years అన్నమాట అప్పర్ లిమిట్. ఓకేనా. సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ 1 ఫస్ట్ పోస్ట్ ఉంది కదా, టెక్నికల్ ఆఫీసర్ 1. సో ఆ టెక్నికల్ ఆఫీసర్ 1 ఒక పోస్ట్కి మనకి ఏజ్ లిమిట్ వచ్చరికి 30 years, అంటే మ్యాక్సిమం వచ్చరికి 30 years, మినిమం వచ్చరికి 18 years. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే ఒకటి ఉందన్నమాట. అండ్ లెవెల్ 6 పే లెవెల్ ప్రకారంగా చూసుకుంటే మనకి 35,400 మనకి బేసిక్ పే అనేది ఉంటుంది అనమాట ఎవరికి, టెక్నికల్ ఆఫీసర్ 1కి. అని అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి టెక్నికల్ అసిస్టెంట్. సో ఇది కూడా అంటే 30 years, లెవెల్ 6 ప్రకారంగా 35,400, 30 years ఇంచుమించు సేమ్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇన్ సేమ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సైన్స్ ఆర్ టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్. ఓకేనా. టెక్నికల్ అసిస్టెంట్. సో ఆ విధంగా అలా చూసుకుంటే మనం ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ 2 చూసుకుంటే శాలరీ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి ఇంచుమించు 20,000 ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ పొసెస్ 12th ఆర్ ఈక్వలెంట్. ఓకేనా. అంటే మీకు మినిమం 12th క్వాలిఫికేషన్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మీ యొక్క టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్లో 35 words per minute ఉండాలి, అలాగే హిందీలో 30 words per minute ఉండాలన్నమాట. ఓకేనా. సో క్వాలిఫికేషన్ జస్ట్ 12th, జూనియర్ అసిస్టెంట్ 2 అనమాట రోల్. ఓకేనా. అలాగే మీకు మ్యాక్సిమం వచ్చేసరికి 25 years ఉండాలన్నమాట. 25 years దాటిన వాళ్ళు మళ్ళీ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. సో అలాగే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2కి మనకి బేసిక్ పే 18,000, 25 years, ఇది కూడా మ్యాక్సిమం ఇయర్స్. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ అనమాట, మెట్రికులేట్ అంటే జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి. కానీ సో 10th పాస్ అండ్ అలాగే ఇది ఇంటర్ పాస్, 12th పాస్. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 rupees అనమాట. ఓకేనా. సో ఈ 200 rupees కూడా ఎవరెవరు పే చేయక్కర్లేదు అంటే ఉమెన్ క్యాండిడేట్స్ పే చేయక్కర్లేదు, అలాగే ఎస్సీ వాళ్ళు పే చేయక్కర్లేదు, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ వాళ్ళు, పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిసబిలిటీస్, వీళ్ళు ఎగ్జామ్ ఫీజు ఏం పే చేయక్కర్లేదు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 200 rupees అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. సో పే చేశాక మీరు ఆ ఈ రెసిప్ట్ కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఈ రెసిప్ట్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే మీరు పే చేసినట్టు అందులో అన్ని యూటీఆర్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క ప్రింట్ మీరు ఆఫ్లైన్లో పోస్ట్లో పంపించేటప్పుడు ఇది అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా. సో
సో మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలి అని అలాగే వీళ్ళు స్పెసిఫిక్ డైమెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ నాట్ ఓల్డర్ దెన్ 3 మంత్స్. 3 మంత్స్ కంటే మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలన్నమాట. 3 మంత్స్ కంటే కింద ఉండకూడదు. జస్ట్ 3 మంత్స్ బ్యాక్ కానీ లేకపోతే లేటెస్ట్ కానీ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అలాగే డైమెన్షన్స్ వచ్చేసరికి 300x400 పిక్సెల్స్ అనమాట. సో 300 పిక్సెల్స్ విత్ 400 పిక్సెల్స్ హైట్ అనమాట. ఓకేనా. అలాగే ఓవరాల్ సైజ్ వచ్చేసరికి 100 KB ఉండాలన్నమాట అంతే. ఓకేనా. అలాగే క్లియర్లీ విజిబుల్ స్కాన్ సిగ్నేచర్. ఓకేనా. అది 160 పిక్సెల్స్ ఇంటూ 40 పిక్సెల్స్. ఇది కూడా 100 KB. సో ఈ విధంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగా మీరు రెడీ చేసుకొని కొన్ని ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ సైజెస్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా గూగుల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇమేజ్ రీసైజర్ అని చెప్పి అలా నార్మల్గా ఇమేజ్ రీసైజర్ ఇన్ పిక్సెల్స్ అని చెప్పి అలా నార్మల్గా సెర్చ్ చేస్తే గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. దాని నుంచి మీరు మీ ఇమేజ్ అప్లోడ్ చేసి మీరు హైట్ అయితే హైట్, విత్ అయితే విత్, సైజ్ అయితే సైజు మీకు ఎందుకంటే అలాగా చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో అలాగే మీరు చేంజెస్ అయితే ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే చేంజెస్ అని చేయడం కావద్దు. సో ముందుగా మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో హార్డ్ కాపీ సబ్మిషన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా రాయాలన్నమాట. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే ఎన్వెలప్ మీద. ఓకేనా. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఇందాక చెప్పాం కదా మనకి ఇందులో 5 పోస్టులు ఉన్నాయని చెప్పి. అందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆ పోస్ట్ నేమ్ రాసి అండ్ ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాలన్నమాట. టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ సంథింగ్ ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ. సో ఈ పోస్ట్కి మీరు పంపించాలి ఎప్పుడు 10th లోపు. ఓకేనా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 10th లోపు మీరు ఈ ఫిజికల్గా పంపించాలన్నమాట. కానీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీకు సెప్టెంబర్ సమ్ డేట్కే ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే. సో మీరు ఇవన్నీ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ విత్ ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు హార్డ్ కాపీతో అటాచ్ చేయాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మీకు కింద ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడి నుంచి ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సెలక్షన్ మోడ్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ టెస్ట్ అయిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ కూడా మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా ఇంటర్వ్యూస్ అనేవి ఏముండవు. కాకపోతే ఇందులో మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకేనా. అంటే మీరు అప్పుడే మీరు జాయిన్ అయిన వెంటనే మీరు పర్మనెంట్ అయిపోరు. మీరు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 2 years ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పర్మనెంట్ అవుతారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, మీకు ఇక్కడ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇలా మీకు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి మీరు అటాచ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.